బ్యాంక్ లోన్ ఎక్కువ ఇస్తానంటే అది ఇష్క్ కాదు, రిస్క్. ఈ ఇష్క్లో పడి ఈ నిజాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. బ్యాంకు మీకు ఎలిజిబిలిటీ ఎక్కువ వస్తుంది సార్, లోన్ తీసుకోండి పర్వాలేదు తక్కువ ఇంట్రెస్టే కదా అంటుంది. అప్పుడు మీరు తెలివిగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? మీరు ఎంత ఈఎంఐ కట్టగలుగుతారు. మీకు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది ఓకే, మీకు లోన్ శాంక్షన్ చేసినందుకు ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, మీరు తీసుకున్న లోన్ మీద ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అవన్నీ మీకు హిడెన్ ఛార్జెస్గా తెలవవు. మీరు తీసుకున్న లోన్కి సింపుల్ మార్ట్గేజ్ కానీ రిజిస్టర్డ్ మార్ట్గేజ్ కానీ చేయాలి. ఆ ఛార్జెస్ కూడా మీరే పే చేస్తారు. ఒక తంబు రూల్ ఏంటంటే మీరు పే చేయాల్సిన ఈఎంఐ మీ ఇన్కమ్కి 40% క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో చాలా ఎమర్జెన్సీస్ వస్తాయి. హెల్త్ విషయంలో అవ్వచ్చు, పిల్లల అర్జెంట్ పేమెంట్ విషయంలో అవ్వచ్చు, జాబ్ కూడా చేంజ్ అవ్వచ్చు. మీ ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం మీ రోజువారీ జీవితము ఎప్పుడూ రిస్క్లో పడకూడదు. మీరు లోన్ తీసుకోండి, కానీ ఊపిరి తీసుకునేంత స్పేస్ ఇచ్చి లోన్ తీసుకోండి. మీకు తెలుసు కదా, నా ప్రతి వీడియోలో నేను 35 lakhs లోపలనే ఫ్లాట్లు ఉన్నాయని చెప్తాను. ఆ అమౌంట్కి మీరు నిజంగా ఫ్లాట్ తీసుకుంటే మీ ఈఎంఐ 30,000. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న సైట్లో 30,000 ఈఎంఐతో మీకు ఫ్లాట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా దీని గురించి కావాలంటే మా టీంకి కాంటాక్ట్ అవ్వండి.